పద్యపరిమళం ప్రార్థన. శ్రీవాణి గిరిజాసుతులి వేలను రచననెంతో నింపు నరింపన్ భావాల తీయదనమును వేవేలుగా మీదు మదికి వేట్కను చేతున్. భావం: సరస్వతీదేవి వినాయకుడు రచననెంతో ఇంపుగా చేయగా భావాలతో తీయదనాన్ని వేలకు వేలు మీ మనస్సులకు చేకూరుస్తాను. పరిచయం: కొమ్మరాజు అనేది గొప్ప వంశములోన పుట్టినాడ కదిరి పుణ్యభూమి. చదువు సంధ్యలు సాగి చక్కగా గుంటూరు నగరమందున పెండ్లి నాకు జరిగే. ఆ పైన బోధనం చేపట్టి తదుపరి వృద్ధ తన్ పదవిని వీడినాను. పిల్లల పెళ్ళిళ్ళు ప్రేమతో జరిపించి హాయిగా విశ్రాంతి నందుచుంటి. చీకు చింతలు వీడి ఏకాకిగాక భార్య తోడుగా నుండు నే బంధుఘనము లేక రచనలు చేయుచు రేబవల్లు గడుపుచుంటుని కాలమీ పొడమి పైన. దీనికి భావం ఏమిటంటే, కదిరి అంటే అనంతపురం జిల్లాలో కొమ్మరాజువారి వంశంలో పుట్టాను. గుంటూరులో చదువు సంధ్యలు సాగి వివాహం జరిగింది. తరువాత బోధనా వృత్తి చేపట్టి వృద్ధాప్యం వల్ల విశ్రాంతిగా ఉన్నాను. పిల్లలందరికీ పెళ్లి పేరెంటాలు జరిపాను. ఏ చీకు చింతలు లేవు. భార్య తోడుగా ఉండటం వల్ల ఏ బంధువులు ప్రమేయం లేకుండా ఏకాకినైనా రాత్రింబవళ్ళు రచనలు చేస్తూ కాలం గడుపుతున్నాను. అంటే ఈ నీతి శతకాన్ని రచించిన వారు ఈ విధంగా తన పరిచయాన్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు నీతి శతకములో మొదటి పద్యాన్ని చూద్దాం. అదుపునందంచు తట్టమౌనుగాది తనదు మదిలోన పెరిగిన తామసంబు. అదుపు తప్పిన ఆవేశమదియు కూడా తెచ్చునాపద ఎంతైన తెగువ చేయ. భావం: తనలో పెరిగి ఉన్న తామసాన్ని అదుపులో నుంచుట మంచిది. ఆవేశం అదుపు తప్పితే ఆ తెగువ వల్ల ఆపద కలుగుతుంది. ఆగడాలు చేసి అల్లరి పాలవుచు దూరమగుట చూడ ఘోరమవును. ఆప్తజనుల చేరి అభిమానముందుటే నీకే శ్రేయమగును నిక్కవముగా. భావం: చెడు పనులు చేసి తన వారికి దూరమగుట మిక్కిలి ఘోరము. ఆప్తులైన వారి అభిమానం పొందితే శ్రేయోదాయకము. ఇష్టమైనది ఎటువంటి కష్టమైన స్వల్ప కృషితోడ నేరీతి సాధ్యపడును. కృషి అనర్చునన్నది ఋషులకైనా తప్పలేదని ఎరుగుము ధరణియందు. భావం: కొద్ది కృషితో కష్టమైన పనులు చేయుట అసాధ్యము. ఋషులకు సైతం ఎంతో కృషితో తపస్సు చేయుట తప్పలేదు. ఎట్టి పని అయిన నాలస్యమేమి తేక తలచినంతనే శ్రద్ధతో తక్షణంబు చేయ పూనుట మిక్కిలి క్షేమకరము. ఆలసించిన విషమౌను అమృతంబు. దీనికి భావం ఏమిటంటే, ఆలస్యం చేయకుండా తలచిన పనిని శ్రద్ధతో చేయుట మిక్కిలి క్షేమం. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమవుతుంది. ఒక్క విషయంబు పలుసార్లు నొక్కి చెప్పి బోధ చేసిన పెరుగునే బుద్ధి బలము. చేరుకొనుటకు గమ్యంబు శీఘ్రగతిని చూపు మెట్లైన చేతల సులభరీతి. భావం: ఒకే విషయము పదే పదే బోధించినంత మాత్రాన బుద్ధిబలం పెరగదు. శీఘ్రంగా గమ్యం చేరుకోవటానికి సులభమైన పద్ధతి చూపుటే ముఖ్యం.